హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం బనానా మిల్క్ షేక్ సింపుల్గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సమ్మర్ స్పెషల్. ఏ టైంలోనైనా, ఆఫ్టర్నూన్ టైంలో కానీ, వేడిగా ఉన్న టైంలో, లేదంటే ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలా మిల్క్ షేక్ చేసి ఇవ్వండి. దానికోసం ఒక 2 బనానాస్ తీసుకున్నాను. మన నార్మల్ బనానాసే, మరి కచ్చగా కాకుండా కాస్త పండినవి అయితే బాగుంటుంది. ఎల్లోయిష్ కలర్ వస్తుంది కదా, అలా 2 బనానాస్ ఇలా ముక్కలు చేసి వేసుకున్నాను. దాంట్లోకి షుగర్ యాడ్ చేసుకుందాం. ఇంకా 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసాను. ఇప్పుడు చల్లటి పాలు, ఇవి ఒక హాఫ్ అన్ అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. లేదంటే మీరు నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు, పిల్లలకి కూల్గా ఉండొద్దు అనుకుంటే. వీటిని ఇప్పుడు బ్లెండ్ చేసుకోవాలి మెత్తగా. ఇలా బ్లెండ్ చేసుకున్నాం కదా, మరికొన్ని పాలు పోసుకుందాం. మీగడతో పాటు వేసేసుకోండి. నీరసంగా ఉన్నప్పుడు ఈ బనానా మిల్క్ షేక్ ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుందండి. ఒక బనానా కానీ, లేదంటే ఇలా మిల్క్ షేక్ చేసుకొని అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చాలా సింపుల్ రెసిపీ, పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. దీంట్లోకి కొద్దిగా కట్ చేసిన కాజు ఇంకా చాకో చిప్స్ ఉంటే వేసుకోండి పిల్లల కోసం అయితే. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.